నిస్వార్థమైన ప్రేమ క్రీస్తు మన పట్ల కనపరిచాడు. శాశ్వతమైన ప్రేమది ఆ యేసయ్య మన పట్ల చూపించి ఉండగా, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీలో ఉన్న సంఘ బిడ్డలారా, మీ అందరినీ ఓ ఆత్మీయ తల్లిగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, అంతకు ముందు దేని కోసం బ్రతికామో ఓకే, అవన్నీ మనకు అవసరం, అలా మనం బ్రతకాలి. అయితే ఇక ముందు నుంచి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించిన మనం ఇక మీదట నుండి క్రీస్తు కొరకే బ్రతకడానికి నిశ్చయించుకుందాం. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ అంత గొప్పది, వర్ణించడానికి మాటలు లేవు, కవితలు పని చెయ్యవు. అటువంటి శ్రేష్టమైన ప్రేమతో మన యేసయ్య మనల్ని ప్రేమించినందుకు ఇక ముందు నా జీవితం అంతా దేవా నీకోసమే నాయనా, ఎప్పుడు అలా మనం తీర్మానం చేసుకోగలం? క్రీస్తు మన ఎడల చూపించిన ప్రేమ ఎంత ఉన్నతమైనదో అది మనకు అర్థమైన క్షణాన క్రీస్తును విడిచిపెట్టలేం.